నమస్కారం. ఈ వీడియోలో మనం హిందూ ధర్మ గ్రంథాలు ఏమిటి, అవి ఎలా వర్గీకరించబడ్డాయి, అలాగే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, ఆగమాలు మొదలైనటువంటి ముఖ్యమైన అంశాలను సరళంగా తెలుసుకుందాం. హిందూ వాంగ్మయం మొత్తం 2 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి శృతి అయితే రెండోది స్మృతి. శృతి అంటే వినబడినది అనే అర్థం, అంటే దర్శించబడినది అని అర్థం. స్మృతి అంటే జ్ఞాపకం ఉంచబడినది అని అర్థం. మొదటగా శృతి గురించి తెలుసుకుందాం. మనం ఎప్పుడు వినే వేదాలు ఈ వర్గీకరణ కిందకు వస్తాయి. వేదాలు 4 కూడా శృతి కిందే వస్తాయన్నమాట. శృతికి సంబంధించిన జ్ఞానం ఎక్కడ మొదలైందో, ఎప్పుడు మొదలైందో, ఎవరి ద్వారా మొదలైందో ఎవ్వరికీ తెలియదు. శృతి గ్రంథాలను అందుకే అపౌరుషేయాలంటారు. ఆది అంతం లేనటువంటివి, శాశ్వతమైనవి, కర్త లేనటువంటివి. అందుకే హిందూ వాంగ్మయం అంతటిలో అత్యున్నత ప్రామాణికం కలిగినటువంటి గ్రంథాలు శృతి గ్రంథాలు. ఇవి ఈ విశ్వానికి సంబంధించిన మూల సత్యాలను తెలిపే గ్రంథాలు. ఇవి కొన్ని వేల సంవత్సరాల పాటు గురు శిష్య పరంపరలో ఒకరి నుండి మరొకరికి, వారి నుండి మరొకరికి, ఇలా అనేక మందికి అలా మౌఖికంగా చేరాయన్నమాట. అలా మౌఖికంగా యుగయుగాలుగా వచ్చిన ఆ జ్ఞానాన్ని వ్యాస మహర్షి వారు 4 భాగాలుగా గ్రంథస్థం చేశారు. ఆ 4 భాగాలు మనందరికీ తెలిసినవే: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అంటే అప్పటి వరకు జ్ఞానం మొత్తం ఒకే వేదంగా ఉండేదన్నమాట. విద్ అనే ధాతువు నుంచి వేదం అనే పదం వచ్చింది. విద్ అంటే జ్ఞానం అని అర్థం. వేదాలలో మొత్తం సుమారుగా 20,000 పైచిలుకు శ్లోకాలు ఉంటాయి. మొత్తం వేదాలు శృతి పరిధిలోకి వస్తాయి. అయితే 4 విభాగాల కలయికగా ఉంది. అవి మంత్ర సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు. ఈ 4 భాగాలు క్రమంగా కర్మ నుండి జ్ఞానం వైపు ప్రయాణాన్ని చూపిస్తాయి. మొట్టమొదటిది మంత్ర సంహిత. ఈ పార్ట్లో ఏముంటాయంటే ఆ వేదానికి సంబంధించినటువంటి మంత్రాలు, స్తోత్రాలు, ప్రార్థనలు, ఇలాంటివన్నీ కూడా ఈ మంత్ర సంహితలో ఉంటాయి. ఇక రెండో విభాగం వచ్చేసి బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలంటే యజ్ఞయాగాదులు మరి క్రతువులు అని దీనికి సంబంధించిన విషయాలు బ్రాహ్మణాల్లో ఉంటాయి. ఇకపోతే మూడోది అరణ్యకాలు. ఈ అరణ్యకాలు ప్రతీకాత్మక మరియు ఆధ్యాత్మిక వివరణలకు సంబంధించినవి. 4వది ఉపనిషత్తులు, అంటే తత్వశాస్త్రం, ధ్యానం మరియు పరమసత్యం గురించి చెప్పేవి ఉపనిషత్తులు. మంత్ర సంహితలు, బ్రాహ్మణాలు కర్మకాండకు సంబంధించినవి అయితే అరణ్యకాలు, ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? మనం బాహ్య కర్మల నుండి అంతర్గతం జ్ఞానం వైపు ప్రయాణం చేయాలి. బాహ్య కర్మలను అంటిపెట్టుకొని మనం ఎప్పుడు కూర్చోకూడదు. జ్ఞానం వైపు ప్రయాణం చేస్తూ ఉండాలి. అంటే శరీరం నుండి ఆత్మ వైపు ప్రయాణం చేయాలి, జీవం నుండి దైవం వైపు ప్రయాణం చేయాలి. ఇందాక చెప్పుకున్నాం, వ్యాస మహర్షి మొత్తం ఈ జ్ఞానాన్ని 4 వేదాలుగా విభజించారు అని. దాంట్లో మొట్టమొదటిది ఋగ్వేదం. ఋగ్వేదంలో మొత్తం సుమారుగా 10,500 శ్లోకాలు ఉన్నాయి. ఖచ్చితంగా 10,552 శ్లోకాలు ఉన్నాయి. వీటిని ఋక్కులు అంటారు. ఇందులో అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు వంటి దేవతలను, అలాగే ప్రకృతిలోని గాలి, ఆకాశం, నక్షత్రాలు మొదలగు వాటిని స్తుతించటం జరుగుతుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేదాలన్నీ కూడా శ్లోకాల రూపంలోనే ఉంటాయి. రెండవది యజుర్వేదం. ఇది యాగాలు, యజ్ఞాలు ఎలా చేయాలో వివరించే వేదం. ఇందులో యాగాలు, బలులు, దానాలు చేసేటప్పుడు పురోహితులు పఠించే మంత్రాలు ఉంటాయి. ఈ కర్మల నిర్వహణకు అవసరమైన మంత్రాలు, క్రియలను వివరిస్తుంది యజుర్వేదం. ఇది ముఖ్యంగా కర్మకాండలకు సంబంధించిందన్నమాట. ప్రాచీన భారతదేశంలో యజ్ఞవల్కుడు వంటి మహామేధావులు ఈ వేదాలను బోధించారు. ఇది బ్రహ్మతత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. కాలక్రమంలో యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అని, శుక్ల యజుర్వేదం అని 2 భాగాలుగా విభజించబడింది. శుక్ల యజుర్వేదం అంటే యజ్ఞవల్క్య మహర్షి సూర్యుడి నుంచి నేర్చుకుని ప్రచారం చేసిన వేదం. దీనిలో మనకి ఈశావాస్యోపనిషత్ వంటి ముఖ్యమైన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఇక రెండోది కృష్ణ యజుర్వేదం.
దీనిలో మంత్రాలతో పాటు బ్రాహ్మణాలు కూడా ఉంటాయి, వివరణలు కూడా ఉంటాయి. తైత్రేయ సంహిత దీనిలో భాగమేనన్నమాట. యజుర్వేదం అంటే యజ్ఞ యాగాదులకు సంబంధించిన జ్ఞానమై ఉంటుంది. ఇక మూడోది సామవేదం. సామ అంటే మధురమైనది అని అర్థం, వేదం అంటే జ్ఞానం, కాబట్టి మధురమైన జ్ఞానం అని అర్థం. చాలా వరకు శ్లోకాలు ఋగ్వేదం నుండే తీసుకోబడ్డాయి, కానీ వాటిని సంగీతానుగుణంగా పాడటానికి మార్చి మార్చి కూర్చున్నట్లుగా ఉంటాయి. ఇందులో సుమారుగా 1875 శ్లోకాలు ఉంటాయి. వీటిని యాగాలు, ఉత్సవాల సమయంలో గానం చేస్తారు. దీనిలో మధురమైన శ్రావ్యమైన కీర్తనలు ఉంటాయి. ప్రత్యేకించి సోమయాగం వంటి వాటిలో యాజకులు ఈ మంత్రాలను శ్రావ్యంగా పఠిస్తారు. ఇది దేవతలను కీర్తించటానికి, పూజలు చేయటానికి ఉపయోగపడుతుంది. దీనిని వేదవ్యాసుడు జైమిని మహర్షికి బోధించారు. భగవద్గీత 10వ అధ్యాయంలో 22వ శ్లోకంలో వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన అంటే వేదములలో నేను సామమును అని స్వయంగా కృష్ణుడు చెప్పటాన్ని బట్టి సామవేదానికి ఉన్న ప్రాముఖ్యతని మనం ఊహించుకోవచ్చు. ఇక 4వది అథర్వణ వేదం. అథర్వణ వేదం మనిషి ఈ లోకంలో సుఖంగా జీవిస్తూనే పరలోక చింతన ఎలా చేయవచ్చో నేర్పిస్తుంది. కుటుంబంలో శాంతి, ఆయుష్ పెరగటం, సంపద కలగటం కోసం చేసే ప్రార్థనలు, శత్రువుల నుండి దేశాన్ని కాపాడుకోవటం, యుద్ధ తంత్రాలు మరియు రాజు పాటించాల్సిన ధర్మాలు, వివాహం, గృహ నిర్మాణం మరియు వ్యవసాయం వంటి సామాజిక విషయాలకు సంబంధించిన మంత్రాలు, బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన లోతైన ఆధ్యాత్మిక సత్యాలను వివరించే అద్భుతమైన సూక్తాలు కూడా ఇందులో ఉంటాయి. భారతదేశ జాతీయ నినాదం సత్యమేవ జయతే ఈ వేదం నుంచే తీసుకోబడింది.